డాక్టర్ గారు మరి ఏ సమస్య ఉన్న వారి కోసం ఇప్పుడు మనం పథ్యాహారం తయారు చేసుకోబోతున్నాం అంటారు? ఈ పూట ఏంటంటే సమస్య అని కాదు. ఎవరికైనా సరే జీర్ణశక్తి మెరుగుపడడానికి ఒక మంచి పథ్యాహారం చేద్దాం. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. అందరూ ఎవరైనా వాడుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే జీర్ణశక్తి మెరుగుపరుచుకోవడానికి ఈజీగా చేసుకునేటువంటి పథ్యాహారం. జీర్ణశక్తిని పెంచే పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. దానిమ్మ తొక్కలు, ఎండబెట్టిన రేగుపళ్ళ చూర్ణం, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, సైంధవ లవణం, నల్ల ఉప్పు, చక్కెర. కావాల్సిన పదార్థాలు చూశారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు మరి ఎలా తయారు చేసుకోవాలంటారు? ఇదేంటంటేనేమో ఇప్పుడు మనం ఒకసారి తయారు చేసి పెట్టేసుకుని ఎప్పుడు కావాల్సి అప్పుడు వాడుకునేటువంటి పదార్థం ఇది. ఒక పౌడర్ లాగా తయారు చేసుకుంటాం మనం. మామూలుగా ఏంటంటే జీర్ణశక్తిని మెరుగుపరచడానికి ఎప్పుడు కూడా కొంచెం పుల్లగా ఉండేవి, కొంచెం కారంగా ఉండేవి, ఉప్పగా ఉండేవి ఇలాంటివి వాడుకోవాలన్నమాట. సో కొంచెం పుల్లగా, కారంగా, ఉప్పగా ఉండేటువంటి ద్రవ్యాలను కలిపి ఒక పొడిలాగా తయారు చేసుకుందాం. ఇది తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే దానిమ్మ తొక్కలు. మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, ఈ దానిమ్మ తొక్కలు పారేయకండి, ఇంట్లో ఎండబెట్టుకుని ఉంచుకుంటే రకరకాల ఔషధాల్లో వాడుకోవచ్చు అనేటువంటిది. ఈ దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టి ఉంచేసుకుని పొడిలాగా చేసుకోవాలన్నమాట. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అజీర్ణం, విరేచనాలు అవి ఏం లేకుండా ఉండడానికి కూడా దానిమ్మ తొక్కలు ఉపయోగపడతాయి. సో దానిమ్మ తొక్కల్ని బాగా ఎండబెట్టేసి చేసుకున్నటువంటి చూర్ణాన్ని 50 గ్రాములు తీసుకోవాలి. మనం విడిగా ఒక బౌల్లో అన్నీ కలిపి ఉంచుకుందాము. ముందు సుమారుగా అంటే 50 గ్రాములకి మీరు లెక్క ప్రకారం తీసుకోండి, మేము సుమారుగా వేస్తాము. ఈ దానిమ్మ తొక్కల చూర్ణాన్ని విడిగా వేసుకుందాము. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటి ఏంటంటే కొంచెం పుల్లగా ఉండేటువంటిది రేగిపళ్ళు. మామూలుగా మనకి ఎప్పుడు రేగిపళ్ళు దొరుకుతుంటాయి కదా, ముఖ్యంగా సంక్రాంతి ముందు నెలల్లో రేగిపళ్ళు మనకి ఎక్కువగా దొరుకుతాయి. ఈ రేగిపళ్ళు దొరికినప్పుడు వాటిని ఎండబెట్టేసుకుని ఉంచుకోవాలి. ఎండబెట్టిన తర్వాత ఆ గింజల్ని తీసేసి పైన ఉండేటువంటి ఆ గుజ్జు, ఎండినటువంటి ఆ గుజ్జు భాగాన్ని పొడిలాగా చేసుకోవాలి. అలా ఎండబెట్టినటువంటి రేగిపళ్ళ చూర్ణం కూడా 50 గ్రాములు తీసుకోవాలి. మనం రెడీగా పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. దీన్ని ఇందాకటి దానిమ్మ తొక్కల చూర్ణంతో కలుపుకుందాం. ఆ తర్వాత మనం సొంఠి తీసుకుందాం. సొంఠి కూడా జీర్ణశక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడేటువంటి ద్రవ్యం. సొంఠిని కొంచెం నేతిలో వేసి వేయించేసి తర్వాత పొడిలా చేసుకోవాలి. ఈ పొడి ఏంటంటే మనం ఇందాకటివన్నీ కూడా అంటే దానిమ్మ తొక్కలు, తర్వాత రేగిపండు తొక్కలు కూడా మనం 50 గ్రాములు తీసుకున్నాం. ఇది ఒట్టిగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. తర్వాత పిప్పళ్ళు కూడా జీర్ణశక్తిని పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. పిప్పళ్ళను కూడా కొంచెం మూకుట్లో నెయ్యి వేసి వేయించి చల్లారిన తర్వాత చూర్ణంలా చేసుకోవాలి. పిప్పళ్ళ చూర్ణం 25 గ్రాములు తీసుకోవాలి. ఇంకా మిగతా చూర్ణాలు అవన్నీ చెప్పుకునే లోపు కొంచెం నీళ్లు పెట్టుకుని కాచుకుందాం. దానికి ఒక గ్లాస్ నీళ్ళు పోయండి. తర్వాత మనం వేయాల్సినటువంటి ఏంటంటే మిరియాలు కూడా జీర్ణశక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. మనం ఏంటంటే ఇందులో సొంఠి, పిప్పళ్ళు, మిరియాలను 3 చెప్పుకుంటున్నాం. ఈ 3 కలిపి ఏంటంటే త్రికటుకాలు అంటారు. ఈ 3 త్రికటుకాలు 3 కూడా జీర్ణశక్తిని బాగా మెరుగుపరిచేటువంటి మంచి ద్రవ్యాలు. మిరియాలని ఏమి వేయించక్కర్లేకుండా పొడి చేసేసుకోవాలి. మిరియాల పొడిని కూడా 25 గ్రాములు కలుపుకోవాలి. మనం ఇంతవరకు పుల్లగా ఉన్న వేసుకున్నాం, కారంగా ఉన్న వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఉప్పుగా ఉండేవి కూడా కలుపుకుందాం. అందుకోసం మనం కలపాల్సినటువంటిది ఏంటంటే నల్ల ఉప్పు. ఈ నల్ల ఉప్పుని ఒక చెంచా పరిమాణంలో, అంటే ఇప్పుడు మనం 50 గ్రాములు అవి తీసుకున్నప్పుడు ఒక చెంచా పరిమాణంలో నల్ల ఉప్పుని ఇందాక తీసుకున్నటువంటి చూర్ణాలతోటి కలుపుకోవాలి. మీరు కొద్దిగా నల్ల ఉప్పుని దీనిలో కలపండి. అలాగే కొంచెం ఒక అర చెంచా పరిమాణంలో సైంధవ లవణాన్ని కూడా కలుపుకోవాలి. మనం అనుకున్నట్టుగా పుల్లటివి, కారంవి, ఉప్పువి అన్నీ కూడా కలుపుతున్నాం. మనం కొంచెం సైంధవ లవణం కూడా ఇప్పుడు ఏంటంటే మనం తీసుకోవాల్సినటువంటి ద్రవ్యాలన్నీ కలిపేసుకున్నాం. వీటన్నింటినీ బాగా మిక్స్ అయిపోయేలా, ఒకదాంతో ఒకటి కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. కలిపేసి పెట్టేసుకుని ఏంటంటే ఇది ఎప్పటికప్పుడు చేసుకోక్కర్లేదు. ఈ మిశ్రమాన్ని తయారు చేసి ఉంచేసుకుని మనం వాడుకునేటప్పుడు దాన్ని తీసుకుని వాడుకోవచ్చు అనమాట. అంటే ఒకసారి చేసుకుంటే
చాలా రోజుల వరకు వాడుకోవచ్చు దాన్ని. వాడుకోవడానికి ఏం చేయాలంటే మనం ఇప్పుడు కొంచెం నీళ్ళు కాగుతున్నాయి కదా, మరుగుతున్నాయి కదా, ఈ మరుగుతున్న నీళ్ళల్లో మనం బాగా కలిపేసుకున్నటువంటి ఈ పొడిని ఒక 2 చెంచాలు ఇందులో కలుపుకోవాలి. బాగా కలిపేసేయండి ముందు. బాగా కలిసిన తర్వాత ఒక 2 చెంచాలు ఇందులో వేసుకుందాం. పుల్లగా మంచి వాసన కూడా వాసన వస్తుంటుంది వస్తుంది. మనకది. దీన్ని ఒక సూప్ లాగా తయారు చేసుకుంటున్నాం అనమాట మనం. ఇలా సూప్ లాగా తయారు చేసుకున్నటువంటి దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని తాగడానికి తీసుకోవాలి. అంటే ఇలా విడిగా సూప్ లాగా అయినా చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా ఇంట్లో ఏదైనా సూప్ చేసుకుంటున్నట్టయితే ఈ మిశ్రమాన్ని అందులో 1 లేదా 2 చెంచాలు, ఎవరి టేస్ట్‌కి సరిపోయేటట్టుగా వాళ్ళు 1 లేదా 2 చెంచాలు ఈ చూర్ణాల మిశ్రమాన్ని అందులో కలిపేసుకుని తీసుకుంటున్నా కూడా జీర్ణశక్తి చాలా చక్కగా, అంటే ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే మందులవి అక్కర్లేకుండా జీర్ణశక్తిని మనం బాగా పెంచుకోవడానికి ఇది తోడ్పడుతుంది. రెడీ అయిపోయినట్టేనండి. పత్యాహారం రెడీ అయిపోయింది. దీనిలో కొద్దిగా చక్కెర కూడా కలుపుకొని తీసుకోవాలన్నమాట. కొంచెం మనకి ఎంత అంటే తీపి ఎంత ఇష్టమో దాని ప్రకారంగా తీసుకోవచ్చు. ఈ పరిమాణంలో అయితే ఒక చెంచా ఒక సరిపోతుంది చెంచా అంటారా? వేసుకోవచ్చు.